హైడ్రా ఇప్పుడు దీని చుట్టే చర్చ అంతా ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే దూకుడుగా ముందుకెళ్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను బుల్డోజ్ చేసే పనిలో పడింది. పాత కొత్త అనే తేడా లేకుండా కబ్జా అని తేలితే చాలు సీన్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. అసలు హైడ్రా ఏంటి, విధి విధానాలేంటో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా హడలెత్తేస్తోంది. అక్రమ కట్టడాల విషయంలో ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, నాలాల కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలా సీన్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. రికార్డులు బయటకు తీస్తూ అసలు విషయాలు బట్టబయలు చేసే పనిలో పడింది. ప్రభుత్వం కల్పించిన విస్తృత అధికారాలతో అక్రమ నిర్మాణాలను బుల్డోజ్ చేసేస్తోంది. సామాన్యులు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందనే సందేహాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను గంటల వ్యవధిలో నేలమట్టం చేసింది. ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. తాజాగా హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నేరుగా సీన్లోకి వెళ్ళింది. గంటల వ్యవధిలోనే ఆక్రమణకు గురైన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసేసింది. ఈ చర్యలతో హైడ్రాపై డిస్కషన్ మరో లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు హైడ్రా అంటే ఏంటి? హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్ట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో ఇటీవలే ఏర్పాటైంది. హైదరాబాద్లో నగర పరిధిలో చెరువులు, కబ్జాలు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ ORR వరకు విస్తరించి ఉంది. అయితే ఈ హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, GHMC మేయర్ కూడా ఇందులో చోటు కల్పించారు. అయితే దీనికి కమిషనర్గా ఏవి రంగనాథ్, హైడ్రాకు సీనియర్ IPS అధికారి ఏవి రంగనాథ్ కమిషన్గా వ్యవహరిస్తున్నారు. ఏవి రంగనాథ్కు మంచి పేరుంది. గతంలో ఈయన వరంగల్ CPగా హైదరాబాద్ వివిధ హోదాల్లో పనిచేశారు. ఏవి రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గే ఆఫీసర్ కాదనే పేరుంది. గతంలో వరంగల్ CPగా ఉన్నప్పుడు కీలకమైన కేసుల్లో రంగనాథ్ తన మార్కు చూపించారు. ఇప్పుడు కూడా ఆయనపై ఒత్తిడి పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే హైడ్రా ఏం చేస్తుంది? విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలు అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలను తొలగించడం, ఆక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు, హోల్డింగ్లు, ప్రకటనలు తొలగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వస్తాయి. ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూర్చివేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా చర్యలు హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఫామ్ హౌస్లు కూడా చర్చకొస్తున్నాయి. ఇప్పుడిప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన హైడ్రా మొదటగా అక్రమ నిర్మాణాలపై కొరడాలు జులిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ఉన్న చెరువుల రికార్డులన్నింటినీ పరిశీలిస్తోంది. గత రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేది, ప్రస్తుతం ఎంత ఉందనే దానిపై ఆరా తీస్తుంది. క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పరిశీలించే పని పెట్టుకుంది. ఫిర్యాదులు స్వీకరించేందుకు త్వరలోనే ప్రత్యేక వ్యవస్థలను తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. నిజానికి చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు కాపాడటం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఎన్నో భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిలో కొన్నింటిని గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే తాజాగా ఏర్పాటైన హైడ్రాకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. నిజానికి హైదరాబాద్ పరిధిలో ఎన్నో కట్టడాలు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. ఇప్పుడు వాటిని కూల్చివేయడం చాలామంది నేతలకు మింగుడు పడడం లేదు. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు స్పష్టం చేశారు. ఇదే జరిగితే చాలామంది అధికారులు భాగోతం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా ఇదే స్పీడ్ను కంటిన్యూ చేస్తుందా, లేక ఏమైనా అడ్డంకులతో స్లో అవుతుందా అనేది టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది.